ఈ బ్రదర్ ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఒక నార్మల్ వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావు. మీరేనండి వినిపిస్తాను. మా అన్నం తిందామన్నా కూడా పవన్ కళ్యాణే కావాలి, వంటలకు వద్దామన్నా పవన్ కళ్యాణ్ కావాలి, బాత్రూమ్ పోదామన్నా కూడా పవన్ కళ్యాణే కావాలి. మా అన్న పవన్ కళ్యాణ్ లేదు ఒక వీడియో ఒక ఎలాంటి లేదు. అసలు మా అన్నకు అసలు జీవితమే లేదు పవన్ కళ్యాణ్ లేని. అంతే. నాకు మన యూనివర్సిటీ ప్రశ్న అన్న ఒక న్యూస్ని హైలైట్ చేయడం, ఆ న్యూస్ని మొత్తం పండబెట్టడం, ఇందులో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏంటి ఆ ట్రిక్స్ ఏంటంటే కెమెరా యాంగిల్ పెట్టడం, అలాగే ఇంకోళ్ళకి చెప్పడం నువ్వు గిట్లా మాట్లాడితే ఈ వీడియో కానీ ఈ ఇష్యూ కానీ కొంచెం వైరల్ అవుతుంది, అందరు చూస్తారు అని కొన్ని ట్రిక్స్. ఇందులో దళిత్, కులం, మతం, భేదం అనేది లేదు, ఏది లేదు. నేను మనుషుల విషయమే మాట్లాడుతున్నా కాబట్టి అందరు మనుషులే నా దృష్టిలో. దళితుడు, హిందూ, ముస్లిం అనేది నాకు అనవసరం అది. కానీ ఆ న్యూస్ని ఎట్లా చూపెడుతున్నాం, ఏ యాంగిల్లో చూపెడుతున్నాం అనేది మీకు తెలుసు కదా. ఈ కైకలూరు దళిత్ ఇష్యూ, దాన్ని నా అభిమాన యూనివర్సిటీ ప్రశ్న ఎంత హైలైట్ లేపుతుందంటే దాంట్లో కొన్ని ఉన్నాయి ఇటికేషన్స్ మీకు చెప్తా. మీకు అది మంచి అనిపించినాయి నాకు, మీకు వినిపించి చూపిస్తారు. చెప్పండి. ఏడు ఒక ఉత్సవం భయానకంగా మారిన ఒక ప్రాంతం, ఒక ర్యాలీ మూకదాడిగా మారిన ఒక ప్రాంతం. సెప్టెంబర్ 5, 2000. సో ఇప్పుడు చెప్పిన ట్యూన్ ఇదే ట్యూన్ లో ఇంకోళ్ళు చెప్తే అబ్బా అని అంటాడు. ఇంకోళ్ళు చెప్తే ఇప్పుడు మా అన్న చెప్పిండ్రు కాబట్టి నాలే మీరు 25వ తారీఖున గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రాసెస్ లో భాగంగా ఇది ఇప్పుడు వినండి మంచిగా. గణేష్ విగ్రహాన్ని అతి గౌరవంగా, అతి హుందాగా దేవుడిని ఆరాధిస్తూ గౌరవిస్తూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేయాల్సిన ఆ సమయంలో దాదాపు ఒక 30 మంది దళితులని దారుణంగా కొట్టడమే కాకుండా మైనర్ దళిత బాలుడు కత్తితో స్టాప్ చేశారు, పొడిచారు. అతనితో పాటు అతన్ని కాపాడటానికి వచ్చిన దాదాపు 20-30 మందిని కూడా అక్కడ విచక్షణ రహితంగా పెద్ద మాటలు మళ్ళా ఈ మాటలు ఇంకోళ్ళన్న మాట్లాడేలనుకో నచ్చదు. మా అన్న మాట్లాడితే ఈ నచ్చుతుంది, వినాలి. ఇప్పుడు అందరు ఈ మీడియా ఛానళ్ళు, పెద్ద న్యూస్ ఛానల్ అందరు వినాలి. మీకోసం ఈ సొల్లు మొత్తం మీకోసం వినండి. చెప్తుండే నేర్పుతుండే, మన అందరికి నేర్పుతుండే. ఒక దాడి మాత్రమే కాదు, 2025వ సంవత్సరం. సో ఈ వీడియో చూస్తే ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవడు కూడా చెప్పలేడు. అక్కడ పోయినోడు చెప్పలేడు, పోనోడు కూడా చెప్పలేడు. సో అది అక్కడ వాళ్ళకే తెలుసు. అండ్ ఇప్పుడు మనం చూసేది ఒకటే యాంగిల్, ఏ కేసును కూడా ఒక యాంగిల్ చూసి డిసైడ్ కావద్దు కదా. సో ఇప్పుడు మనం చూసేది ఒక యాంగిల్ చూపెడుతుంటే ఒక యాంగిల్నే దాన్ని హైలైట్ చేస్తుండ్రు. సో దాన్ని హైలైట్ ఎట్లా చేస్తాడో, ఇంకెంత మంచిగా చేస్తుండో చూడండి. ఇందులో 2-3 చోట్ల నాకు ఏదో అబ్బాయిడా ఇది అయింది అన్నట్టు నాకు తలిగింది. సో అది మీకు చూపిస్తా, మీరు నాకు కామెంట్ చెప్పండి అది రైటా రాంగ్ అనేది. సో నా థాట్ కూడా, నా థింకింగ్ కూడా రైటా రాంగ్గా మీరే కామెంట్ చేసి చెప్పండి, సరేనా. ఇందులో కులం మతం కాకుండా నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే, కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో కూడా కులం అనే మలంలో ఉన్న మనుషులు, కులం అనే మలం అట్లది మంచిగానే మధ్యలో ఎలా ఉన్నారు అని తెలిపే ఒక సంఘటన. ఇంకా కొన్ని గ్రామాలలో, కొన్ని ఊర్లలో, కొన్ని టౌన్లలో కులం ఎలా ప్రవహిస్తుందో ఏరులై ఆ వీధులు చెప్పే ఒక సంఘటన. ఏరులై పరవస్తుందబ్బో. ఎవరి గొంతులైతే మోగబోవాలని నీ ర్యాపాపు నీ చెప్పు. మా అన్న ఫీల్డ్ మీద మంచిగా తిరుగుతాడు, కానీ పాపం చిన్న తప్పులు చేస్తాడు. తప్పులు చేయగానే చిట్కెలా దొరుకుతాడు. ఆ దొంగ ఎట్లా దొరుకుతాడో మీరు చూడండి. ఇప్పుడు ఎక్కువగా నివసించే ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా పోలీస్ పహారాలో, కర్ఫ్యూ వాతావరణంలో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ లో ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇటువైపు అంతా కూడా మొత్తం ఈ దానగూడానికి సంబంధించి చుట్టుపక్కల కూడా మొత్తం
ఇప్పుడు ఇది మంచిగా వినండి, మీకు మంచిగా వినండి, మీకు బాగా అర్థమైంది. మీరు వినేదేంటిది అండ్ చూసేదేంటిదో మీకు అర్థమైంది. సింహారం అయినా సరే రిస్క్ చేసి ఈ ఏరియాకి రావడం జరిగింది. ఈ లోకల్స్ రిస్క్ చేసి మొత్తం అంతా ఇదంతా ఆ కాలువలు కరకట్లన్నీ దాటుకుంటూ మేము వచ్చాము. లెట్స్ గెట్ ఇంటూ. ఇప్పుడు ఏమి విన్నారా? రిస్క్ చేసి వచ్చిండు, కాలువలు నదులు సముద్రాలు దాటుకుంటూ వచ్చిండు. ఇప్పుడు అక్కడ వీడియో ఏం చూపిస్తుండో మీకు చూపిస్తా. శ్మశానం ఇటువైపు అంతా కూడా నివసించే మీరు బ్యాక్ సైడ్ లో ఇక్కడ రోడ్ ఉంది. ఈ దానగుడానికి సంబంధించి ఇప్పుడు మశానం చూపెడతాను. చుట్టుపక్కల కూడా మొత్తం పోలీస్ పహారా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాటుకుంటూ వచ్చిందో చూడండి. ఈ ఏరియాకి రావడం జరిగింది ఈ లోకల్స్ సహాయంతో. మొత్తం అంతా ఇదంతా ఆ కాలువలు కరకట్లన్నీ దాటుకుంటూ మేము దాటుకుంటా లెట్స్ గెట్ ఇంటూ దాని. రోడ్ ఉంది. బొచ్చుగాడు కార్లోనే పోయిండు, కార్లోనే పోతాడు, మశానాన్ని కాలువల్ని చూపెడుతుంది. ఇది ఇది చెప్పిన కెమెరా యాంగిల్. ఇట్లా ఇలాంటి ఉంటారు కొంతమంది. ఇప్పుడు పాప మా చెల్లమ్మ మాట్లాడుతుంది ఇందులో. చెల్లమ్మ మాట్లాడేది నాకు, నేను ఆ చెల్లమ్మని తప్పంటలేను, 1% కూడా ఆ చెల్లమ్మని తప్పంటలేను. కానీ మాట్లాడే హోదా, ఒక బేస్ ఉంటుంది చూడు, ఆ మాట్లాడే మాట నేను కన్ఫర్మ్ చెప్తలేను. కానీ నాకు తెలిసింది చెప్తున్నా. ఒక అమ్మాయి, ఒక చెల్లమ్మ ఇంత బేస్గా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందంటే అక్కడ 2-3 సార్ల ప్రయత్నం అంటారు దాన్ని. వినండి. వెనకాల ఉన్న సంచుకొని వాళ్ళు బండి ముందే ఉంది. ఆ ముందే వచ్చేసి మా తమ్ముడు లాక్కెళ్ళిపోయారు. బండి మీద ఇద్దరిని పడేసి కింద తొక్కేశారు. ఆర్డర్ పెట్టి కొట్టారు, పారిపోయి ఇంటికి వచ్చేస్తారు. మీ తమ్ముడుతో ఉన్నవాళ్ళు తమ్ముడు కొట్టగానే నేను వెళ్ళాను సార్. అయ్యేసారి నన్ను కూడా లాక్కెళ్ళి స్థలం కొట్టేశారు. మిమ్మల్ని కొట్టారా? ఈ చెల్లమ్మకు చెప్పిళ్ళు కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో అది కూడా నేను కన్ఫర్మ్ చేసి చెప్తలేను. బట్ ఈ బేస్, ఆ టూన్తో మాట్లాడుతున్నాడు, ఆ ధైర్యంతో, సో అది ఎందుకో నాకు కొడుతుంది. సో ఈ చెల్లమ్మ ఇచ్చేద్దాం. మనకు ఈ పెద్ద మనిషి ఏమంటాడో వినండి. నా కొడుకు నేసిన లంచోడు మాల నా కొడుకు నన్ను అవ్వదు బతనియొద్దు తలకాయలు తీసేవి నా కొడుకు నీ రోడ్డు అంటే వెళ్తా అన్నాడు. ఎవడన్నాడు? పూర్ణ అన్నవాడు పల్లిబాబు. ఏ నా కొడుకు ఇట్లా ఒకవేళ అంటే నా కొడుకుది 100% రాంగ్. కానీ ఏ నా కొడుకు ఈ జనరేషన్లో, ఈ ఏఐ జనరేషన్లో నా కొడుకు అంత పెద్ద మాటలు అన్నారు. అది కూడా డైరెక్ట్గా ఏదో యూట్యూబ్లా రీల్స్లా అది ఓకే. కానీ నా కొడుకు ఎంత డైరెక్ట్గా అన్నాడు, కానీ పెద్ద మనిషి చెప్తుండు మరి అన్నాడు అని. సో ఇప్పుడు ఈ బ్రదర్ మాట్లాడినండి. ఈ బ్రదర్ ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఒక నార్మల్ వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావు. మీరేనండి, వినిపిస్తా మీకు. మా ఊళ్ళో అక్కడ రక్తం మడుగులు కొట్టి పడేసి ఉన్నారు. సో వచ్చేసప్పటికి అక్కడంతా క్లీన్ లేదు, అందరూ ఉన్నా గొడవ జరిగేటప్పటికి చూస్తే మా ఊళ్ళో అక్కడ రక్తం మడుగులు కొట్టి రక్తం పడేసి మడుగులో ఎవర్రా కొట్టుకున్నారు ఎవరా అని గమ్ముని నిలిచి రక్తం మడుగులు అనేది ఒక సాధారణ కామన్ మ్యాన్ కు రక్తం మడుగులు ఇవి ఈ మాటలు రావు బ్రో. నిజం చెప్తున్నా రావు. ఏమో మరి ఇంకా మీకే తెలవాలి. వచ్చేసప్పటికి బాలాట ఆడారు. అండ్ ఇంకోటి బాడలాట ఆడే. దిగి వెళ్ళి చూసేటప్పుడు మా ఊడు రక్తం మడుగులు ఉన్నారు. వీళ్ళందరూ చుట్టుముట్టేసి ఉన్నారు. బాలాట ఆడారు. కుర్రోని బాల్ ఆట ఆడేస్తుందంట. ఇక ఇది ఆడ సీరియస్ అవుతుందా, జోక్ చెప్తుందా, మజా చెప్తున్నది ఆయనకే తెలియాలి. ఇంకా ఇలాగే ఒక కామన్ మ్యాన్ ఇంకా ఇలాగే మాట్లాడతాడు, ఇలా ఎన్నో మాటలు మాట్లాడతాడు. ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ అయింది వేరేది, అతను గవర్నమెంట్ ప్రభుత్వం గురించి మాట్లాడుతుండు. బడ్డీ కొట్టుందండి ఆయన ఆర్బియో బోర్బి అంటారు. ఉప్పర పందిలాగా ఇంత ఎత్తున ఉంటాడు, ఇంత బోర్ని బాగా బలిచిపోయి ఉన్నాడు ఈ రాజకీయం వచ్చాక. ఆడొకడు ఈ రాజకీయం వచ్చాక అంటే టార్గెట్ మా అన్న ప్రశ్నది టార్గెట్. అది మా అన్న మెయిన్. ఇదంతా మా అన్న చేస్తుంది కారణం ఒకటే, అదేంటో మీకు చూపిస్తాగండి. నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న అలా 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 మేఘాలకు తెలిపిన మాటలు ఇవి. వినండి, మీరు ఎంత
పైకి ఏంటంటే అంత చింత చెట్టు ఎక్కిండు మా అన్న ఈనాడు ఇప్పుడు. ఈ రోడ్డు అమ్మ తిరిగి ఏంటంటే మళ్ళీ చెప్పండి. మా రోడ్డు అంటే తిరిగితే ఇక్కడ నుంచి ఆ మాల్లా కొడుకు మాల్లా ఎవడైనా సరే మా రోడ్డు అంటే తిరిగితే ఎక్కడి నుంచి సమస్య పోతా ఉన్నా కూడా సవాల్ చేసేది. ఇప్పుడు పూర్ణగడ్డ ఉన్నప్పుడు పూర్ణగడ్డ ఏ పార్టీ గాడు బాబీ గాడు? పార్టీ బాబీ కూడా జనసేన జనసేన తెల్ల సొక్కాలు ఎర్ర కండువాలు రాడ్లు తెల్ల చొక్కాలు ఎర్ర కడవాలి. పూర్ణగడ్డ ఏ పార్టీ గాడు బాబీ గాడు? ఏ పార్టీ? బాబీ కూడా జనసేన అందరూ తెల్ల సొక్కాలు ఎర్ర కండువాలు రాడ్లు కర్రలు. ఇది 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 మా అన్నకు ఇదే కావాలి అంతే. మా అన్నకు మిగతా ఏదద్దు. మా అన్న అన్నం తిందామన్నా కూడా పవన్ కళ్యాణే కావాలి, వంటలకు వద్దామన్నా పవన్ కళ్యాణే కావాలి, బాత్రూమ్ పోదామన్నా కూడా పవన్ కళ్యాణే కావాలి. మా అన్న పవన్ కళ్యాణ్ లేదు ఒక వీడియో ఒక ఎలాంటి లేదు అసలు. మా అన్నకు అసలు జీవితమే లేదు పవన్ కళ్యాణ్ లేనిది అంతే. సో ఫైనలీ నా అభిమాన యూట్యూబర్ శ్రీ ప్రశ్న అన్న ఆడ డెఫినెట్లీ తప్పు అయితే నిందితుల్ని నిందించాల్సిందే, వాళ్ళని జైలు వేయాల్సిందే. కానీ నువ్వు ఒక్క ట్రైన్ని ఇంకొక ట్రాక్ మీద తీసుకుపోతున్నావు అన్న. కొంచెం పవన్ కళ్యాణ్ వదిలేసా అన్న. అంతగానమ్మా మరి ఇంత అభిమానం వద్దన్న, కొంచెం తక్కువ వేసుకొని అభిమానాన్ని. అండ్ నువ్వు రూట్ నీది మంచిగా లేదన్న, నీ రూట్ చేంజ్ చేసుకో కొంచెం. ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ని, ప్రతిదాన్ని జనసేనని ఇలా ఆడు బోపుగాడు తప్పు చేసినోడు ఆడవాడైనా సరే బోపుగాడు గంతే. జనసేన టీమా, జగన్ టీమా, ఆన్ టీమా, ఏం టీమా అటు తప్పు చేసిండా వానికి శిక్ష పడాల్సిందే అంతే. కానీ దీంట్లో నువ్వు పవన్ కళ్యాణ్ని జనసేన ఎప్పుడు ఇది బాగా చండాలమైన విషయం అన్నమాట. కొంచెం ఈ పద్ధతులు కొంచెం మార్చుకుంటే నువ్వు చేసే పనులన్నీ ఎక్సలెంట్ ఉంటాయి అంతేనా? ఓకే, జై హింద్.